సోమిరెడ్డి గారు సారీ, పెద్ద మనసుతో క్షమించండి. తో మాట్లాడాను, అవగాహన లేమితో మాట్లాడాను, పెద్ద మనసుతో క్షమించండి అంటూ శ్రీకాళహస్తి చెందిన ప్రముఖ ఆయిల్ వ్యాపారి యోగానంద్ అన్నారు. సాయంత్రం నెల్లూరు నగరంలోని జర్నలిస్ట్ భవన్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. అది మా ట్యాంకర్ ఆగడం వల్ల మిస్ గైడెన్స్ వల్ల నన్ను మా ట్యాంకర్ ఆపడం జరిగింది. ఇప్పుడు మా ట్యాంకర్ వల్ల నేను అక్కడికి వెళ్ళి ఏంది అసలు పరిశీలించి అసలు ఏం జరుగుతుంది, ఏమి మా ట్యాంకర్ ఎందుకు ఆపారని నేను పూర్తిగా కనుక్కోవడం జరిగింది. జరిగితే వీళ్ళు ఎందుకు మిస్గైడెన్స్ వల్ల జరగడం జరిగింది. ఈ సమస్య మాకు తక్షణమే ఈ ప్రెస్ మీట్ కావడం తక్షణమే మాకు న్యాయం చేసి ఇబ్బంది లేకుండా మాకు ట్యాంకర్ని మాకు సమస్య ఉంటే దాన్ని పరిష్కరించి ఈరోజు మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా గొప్ప మనసుతో మన సోమిరెడ్డి పెంచిరెడ్డి గారు న్యాయం చేసి మమ్మల్ని ఈరోజు ఇబ్బంది లేకుండా మాకు అభయహస్తం ఇచ్చారు. అందువల్ల సోమిరెడ్డి గారికి, మన సీఎం గారికి, నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి మా ధన్యవాదములు. సార్, మేము ఏదన్నా తప్పుగా మాట్లాడి ఉండింటే మీరు పెద్ద మనసు చేసుకోండి. నేను నా వయసు 30 సంవత్సరాలు, ఒక యువకుడిని, వ్యాపారంలోకి దిగాను. నాకు ఎటువంటి ఇది తెలియదు, ఏదో మిస్గైడెన్స్ వల్ల జరిగిపోయింది. పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమించగలరు. మీరు అపాయింట్మెంట్ ఇస్తే నేను వచ్చి కలిసి మిమ్మల్ని డైరెక్ట్గా వచ్చి కలిసి మేము మాట్లాడతాం. ఖచ్చితంగా ఇది మమ్మల్ని క్షమించగలరని మేము కోరుతున్నాం. సారు సానుకూలంగా స్పందించారు, మాట్లాడారు నాతో. నీకు ఏ సమస్య ఉన్నా డైరెక్ట్గా నాతోనే మాట్లాడు, నీకు ఏ ప్రాబ్లం ఉన్నా నేను చూసుకుంటాను, నీకు మిస్గైడెన్స్ ఎవరు ఇస్తున్నారు నాకు అర్థం కావడం లేదు, కావాలంటే నువ్వు డైరెక్ట్గా కోర్టులోకి వెళ్ళు, అక్కడ ఏం జరుగుతుంది చూడు, ఎవరో చేసిన దానికి నా మీద నింద వేయడం కరెక్ట్ కాదని అన్నారు. నేను చాలా బాధపడ్డాను, నాకు తెలియక జరిగిపోయింది, ఏదో ఇట్లా మిస్గైడెన్స్ వల్ల అయ్యింది. మాకు సారు ఇమీడియట్గా ప్రెస్ తరఫున జరగడంతో ఖచ్చితంగా మాకు స్పందించి మాకు న్యాయం చేశారు. సోమిరెడ్డి గారి పేరుతో టోల్గేట్ ఉందని చెప్పి మీరేగా చెప్పింది. సోమిరెడ్డి గారితో టోల్గేట్ ఉందని చెప్పింది వాస్తవమే. అది మిస్గైడెన్స్ వల్ల జరిగింది. మా ట్యాంకర్ ఆపారనే బాధతో ఏం చేయాలో అర్థం కాక ఒక మెసేజ్ వచ్చిన దానివల్ల ఇలా మాట్లాడాల్సి వచ్చింది. అది మేము ఆల్రెడీ సార్తో మాట్లాడాము, ఈరోజు కూడా వెళ్ళి కలుస్తున్నాము. సార్తో మాట్లాడి ఏం చేయాలని, నెక్స్ట్ అక్కడ ఏ సమస్యలు ఉన్నా సారే డైరెక్ట్గా సార్ నెంబర్ ఇచ్చారు, డైరెక్ట్గా ఫోన్ చేయమని నాతో. ఆధారాలు మేము ఇంతకుముందు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మీ ప్రెస్ సోదరులందరికీ ఆధారాలు నేను ఇచ్చాను, రికార్డ్స్తో కూడా ఇచ్చాను. దాన్ని వీళ్ళు మిస్గైడెన్స్ చేసి నన్ను సార్కి సంబంధం అని చెప్పి నన్ను ఇట్లా ఇబ్బంది పెట్టి నాకు చెప్పడం జరిగింది. ఎవరు మిమ్మల్ని మిస్గైడెన్స్ చేసింది? పేరు చెప్పండి. పెంచిరెడ్డి గారు రికార్డు మా దగ్గర మేము ఆల్రెడీ ప్రెస్కి ఇచ్చాము. ఆల్రెడీ ఆయన అన్నారు మా దగ్గరే కొనాలి రూపాయి ఎక్కువైనా. ఎవరు చెప్పారంటే వాళ్ళు ఫలానా పెంచిరెడ్డి గారు చెప్పారనేసి మాతో అనడం వల్ల వీళ్ళంతా కలిసి ఏమైనా చేస్తున్నారేమో అని ఒక డౌట్తో పెట్టడం జరిగింది. 10 కోట్ల స్కామ్ చూపించండి ఒకసారి. 10 కోట్ల ప్రెస్ 10 కోట్ల స్కామ్ అన్నాం కదా, అదే ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఒక ట్యాంకర్కి 30,000 రూపాయలు. ఇప్పుడు పెంచిరెడ్డి అనే అతని దగ్గర కొనమని మమ్మల్ని డిమాండ్ చేశారని మీకు చెప్పాను నేను ఆల్రెడీ. 30,000 ఇంటూ రోజుకి 150 ట్యాంకర్లు, ఆ లెక్కన 6 నుంచి 10 కోట్ల రూపాయలు స్కామ్ జరుగుతుంది అనేసి ఒక గైడ్ మా దగ్గర ఉన్నప్పుడు డైలీ లోడ్ అయ్యే ట్యాంకర్లు బట్టి మేము చెప్పడం జరిగింది. ఇది రోజు అక్కడ కూడా రిజిస్టర్డ్ అవుతాయి, రోజు ఎన్ని ట్యాంకర్లు లోడ్ అవుతాయి, ఎంత పోతుంది, ఎంత వస్తుంది అనేది ప్రతి ఒక్కటి రికార్డెడ్గా ఉంటుంది యూనియన్ ఆఫీస్లో. మన పెంచిరెడ్డి గారు నా మీద ప్రెస్ మీట్ పెట్టారు, కానీ నేను చెప్పేది హరికథ అయితే ఆయన చెప్పేది బుర్రకథ. అలా చెప్తే మన సమాధానం, నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన మా దగ్గర కొనాలని మేము చెప్పలేదు, అసోసియేషన్, రైతులు ఇవన్నీ చెప్తున్నారు. కానీ నేను అడిగిన దానికి ఒక క్వశ్చన్ కూడా నా దగ్గర ప్రూఫ్ ఉంది కదా, ఆయన మాట్లాడినట్టు అది చెప్పడం లేదే. నా దగ్గర ప్రూఫ్ ఉంది కదా,
పెంచిరెడ్డి గారు సార్ని వాడారు, ఇదే జరిగింది. ఎమ్మెల్యే గారిని వాడేశారు. పెంచిరెడ్డి గారు ఎమ్మెల్యే గారిని వాడి ఇట్లా మిస్గైడెన్స్ చేసి జనాల్లో వ్యాపారస్తులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇప్పుడు నా దగ్గర రికార్డు ఉంది కదా, వాళ్ళ మాట్లాడిన రికార్డు ఖచ్చితంగా ఉంది. మీకు ఫార్వర్డ్ చేస్తాను, నేను అందరికి ఫార్వర్డ్ చేస్తాను. చూపించండి, అక్కడ వినిపించండి, రికార్డ్ చేస్తాను. కింద పెట్టు. ఇంకొకటి కూడా ఉంది. సార్కి క్షమాపణ ప్రెస్ మీట్ ముగిస్తుంది. ఓకే.